అయితే వీళ్ల నోటితోనే నిజం చెప్పిస్తాను. ఏయ్ చెప్పండి, మీకీ పని చేయమని చెప్పింది ఎవరు? చెప్పండి. ఏయ్ ఆగు. ఏయ్ మీ వెనకెవరున్నారో మర్యాదగా చెప్పండి, లేదంటే ఇద్దరిని షూట్ చేసేస్తాను. అవును, చంపడానికి వచ్చింది నిజమే. ఈ వర్ష కదా నన్ను చంపడానికి మిమ్మల్ని పంపించింది. చెప్పండి. ఈ వర్ష మేడం ఎవరో మాకు తెలీదు. మా అక్క సులోచనని నువ్వు కొట్టావు. అందుకే నేను చంపాలనుకున్నావు. ఎవరికి ఏ సంబంధం లేదు. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. వీళ్ళ మాటలు నమ్మకండి. హలో, హీరోయిజం చూపించాలని సులోచనని కొట్టావు కదా, తమరు చేసిన దానికి రివెంజే వీళ్ళ మర్డర్ ప్లానింగ్. ఇంకొకసారి మీ హీరోయిజం చూపించడానికి ఎవరితో గొడవ పడకుండా మర్యాదగా మీకు పడిన శిక్షను అనుభవించండి. వెళ్ళండి, లేదంటే ఇలాగే కొత్త కొత్త శత్రువులు పుట్టుకొస్తూ ఉంటారు. ఏయ్ ఆ కత్తులు తీసుకుని వీళ్ళిద్దరిని లాక్కురండి. ఏయ్ మీరేంటి అలా చూస్తున్నారు? వాళ్ళని తీసుకెళ్ళి లోపలేసి లాక్ చేయండి. వెళ్ళండి. ఏంటి వర్ష మేడం ఇలా చేశారు? మీ తొందరపాటు ఆవేశంతో ప్లాన్ చేసి నా ఉద్యోగానికి ఎసరు పెట్టేలా ఉన్నారుగా. నీ ఉద్యోగం కంటే నా పగే ఎక్కువ. ఖచ్చితంగా రాణమ్మని జైల్లోనే చంపేస్తాను. ఆ రాణమ్మ జైలు నుంచి శవంగానే బయటికెళ్తుందని నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా మేడం. ఇలాంటిదేదైనా ప్లాన్ చెయ్యాలంటే ఇద్దరం కలిసి ప్లాన్ చేద్దాం. ఆ ప్లాన్ ఎలా ఉండాలంటే ఆ రాణమ్మ ప్రాణాలతో మిగలకూడదు, అలాగే మనం కూడా దొరకకూడదు. అలా ప్లాన్ చేద్దాం, ఓకేనా? ఓకే. లక్ష్మి, నీ గురించి నాకు కొన్ని వివరాలు కావాలి. మీ అమ్మా నాన్న ఎక్కడుంటారో చెప్పు. హైదరాబాద్లోనే మేడం, జీడిమెట్లలో ఉంటారు. ఉరి శిక్ష పడ్డ ఖైదీతో రాణమ్మకేంటి సంబంధం? తనతో కలిసి ఎందుకు వస్తుంది? మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్ మేడం. ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? మా ఆయనకి నేనంటే చాలా ఇష్టం మేడం. నన్ను చాలా బాగా చూసుకునేవాడు. అప్పుడు మీ ఆయన యూజ్ చేసిన ఫోన్ ఇప్పుడు ఎక్కడుంది? ఆయన గుర్తుగా మా ఇంట్లోనే దాచిపెట్టుకున్నాను మేడం. మరి అందులో సిమ్ కూడా ఆ ఫోన్లోనే ఉంది మేడం. మీ ఆయన ఫోన్ నెంబర్ ఎంతో చెప్పు. మీ ఆయన మెయిల్ ఐడి నీకేమైనా తెలుసా? తెలుసు మేడం. చెప్పు. బాగా గుర్తు తెచ్చుకో. మీ ఆయన ఆ కృష్ణ గురించి ఏదైనా తప్పుగా చెప్పేవాడా? లేదు మేడం, కృష్ణ గారి గురించి తప్పుగా చెప్పేవారు కాదు, కానీ ఆయన అలవాట్ల గురించి మాత్రం బాధపడుతూ ఉండేవారు. ధర్మతేజ గారి తర్వాత ఆయన సామ్రాజ్యం ఏమైపోతుందోనని తన అలవాట్ల గురించి ఎప్పుడూ చెప్తుండేవారు. నీకు తెలిసి
మీ ఆయనకి ఎవరైనా శత్రువులున్నారా? లేరు మేడం. ఆయన ఉదయం 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళిపోతే సాయంత్రం 6 గంటలకల్లా ఇంట్లో ఉండిపోయేవారు. బ్యాడ్ హ్యాబిట్స్ అంటూ ఏం లేవు. ఇంటికొచ్చాక కూడా వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. మీ ఆయన ఫోన్ పాస్వర్డ్, ల్యాప్టాప్ పాస్వర్డ్ నీకేమైనా తెలుసా? మా మధ్య ఏ దాపరికాలు ఉండేవి కాదు మేడం. నా పేరునే పాస్వర్డ్గా పెట్టుకున్నారు. ఆయనకి నేనంటే అంత ఇష్టం. చూడు, నువ్వెన్నైనా చెప్పు, కానీ నువ్వంత మంచిదానివి కాదని నాకు తెలుసు. నీకు ఉరిశిక్ష పడ్డమే న్యాయం. మేడం నువ్వెంత బతిమాలినా నీకు క్షమాభిక్ష లేదు. మేడం వర్ష, మేడం మేడం ఆ వర్షం మన మాటలు వింటుంది. అందుకే చెప్తున్నాను, చట్టం చేతుల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. చేసిన తప్పుకి శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఇంకెప్పుడు ఈ విషయంలో నన్ను ప్రాధాయపడద్దు, అర్థమైందా? మేడం ఉరిశిక్ష పడ్డ ఖైదీతో రాణమ్మకి ఏంటా పనని అనవసరంగా అనుమానించాను. నేను టెన్షన్ పడ్డట్టు వాళ్ళ మధ్య ఏం లేదులే. కానీ రాణమ్మ, నా నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, చూస్తూ ఉండు. లక్ష్మి, మనం మాట్లాడుకున్న మాటలు గాని, నువ్వు నాకు చెప్పిన వివరాలు గాని ఇవేవి మూడో మనిషికి తెలియకూడదు. అలాగే మేడం. మేడం, మిమ్మల్ని చూస్తుంటే నా బిడ్డతో నేను సంతోషంగా ఉంటానేమోనని కొత్త ఆశ, నమ్మకము కలుగుతున్నాయి. నేను నీకు మాటిస్తున్నాను లక్ష్మి, నువ్వు కోరుకున్న సంతోషాన్ని నీ బిడ్డ రూపంలో నీకు తిరిగిస్తాను. నీ బిడ్డతో నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను. మనల్ని ఎవరైనా చూస్తారు, వెళ్ళు. సరే, మన భవిష్యత్తుకి మేడం రూపంలో దారి కనిపిస్తుంది కన్నా. ఎస్ఐ గారు, చెప్పండి రాణమ్మ గారు, ఈ టైంలో అందరూ సెల్లో ఉండాలి, మీరేంటి బయట ఉన్నారు? మీతో చిన్న పనుండొచ్చాను మేడం. నాతో పనా? ఏంటి? మీరొక హెల్ప్ చేయాలి మేడం. మీ ఫోన్ ఇస్తే ఒక ఫోన్ కాల్ మాట్లాడుకునిస్తాను. ఏం మాట్లాడుతున్నారు రాణమ్మ గారు? మిమ్మల్ని చూడగానే మీ మీద సాఫ్ట్ కార్నర్ కలిగి మీతో మాట్లాడుతున్నాను. దాని అలసుగా తీసుకొని రూల్స్కి విరుద్ధంగా ఫోన్ మాట్లాడాలని డైరెక్ట్గా వచ్చి జైల్ సూపరింటెండెంట్ని అని మరిచిపోయి నన్నే ఫోన్ అడుగుతారా? ఇది మీ నుండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ప్లీజ్ మేడం, ఒకే ఒక్క ఫోన్ కాల్, చాలా అర్జెంట్ మేడం, ప్లీజ్. ఇంకొకసారి ఫోన్ అడిగితే పనిష్మెంట్ డ్యూటీ చేయించాల్సి వస్తుంది, జాగ్రత్త. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదని మీ చట్టంలోనే ఉంది కదా మేడం. ఏంటి ఇప్పుడు నువ్వు నాకు చట్టం నేర్పిస్తున్నావా? అయ్యో లేదు మేడం, గుర్తు చేస్తున్నాను. ఇప్పుడేంటి? నువ్వు నిర్దోషివని నిరూపించుకోవడానికి ఎవరితోనో ఫోన్ మాట్లాడాలి, అంతేనా? నా కోసం కాదు మేడం, కడుపుతో ఉండి కూడా అకారణంగా ఈ జైల్లో శిక్ష అనుభవిస్తున్న లక్ష్మి గురించి. లక్ష్మి ఏ తప్పు చేయలేదు మేడం. ఏ తప్పు చెయ్యకుండానే కోర్టు శిక్ష వేసిందా? ఇంకొన్ని రోజుల్లో లక్ష్మికి డెలివరీ అవుతుంది. ఇప్పుడు మనం పట్టించుకోకపోతే పుట్టబోయే ఆ బిడ్డ తల్లి లేని బిడ్డగా మారుతుంది. ఎంత డబ్బున్నా కొనుక్కోలేనిది, ఎంత వెతికినా దొరకనిది అమ్మ ప్రేమ ఒక్కటే. అవకాశం ఉండి కూడా ఆ బిడ్డకి అమ్మ ప్రేమని దూరం చేయటం కరెక్ట్ కాదు మేడం. ప్లీజ్ మేడం, మీకు చేతులెత్తి దండం పెడతాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేడం, ప్లీజ్ మేడం. మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలి కలుగుతుంది రాణమ్మ గారు. ఎవరైనా ఫోన్ ఇవ్వండి, ఒకసారి మా వాళ్ళకి ఫోన్ చేసుకుంటాను అని అడుగుతారు. కానీ మీరు మీకోసం కాకుండా మీ తోటి ఖైదీని కాపాడడానికి ఫోన్ అడుగుతున్నారు. కానీ మీది నిజంగా చాలా గ్రేట్ పర్సనాలిటీ. మీకే కాదు, మాకు కూడా లోపలికి ఫోన్ అలౌడ్ లేదు. ఫోను ఆఫీసులో పెట్టాను, ఇక్కడే ఉండండి, ఫోన్ తెస్తాను. థ్యాంక్ యూ మేడం.
మేడం, ఇదిగోండి ఫోను. థ్యాంక్ యూ మేడం. హలో, ఎవరు? కళ్యాణ్, నేను రాణమ్మని. మేడం, మీరా? మీరు జైల్లో ఉన్నారు కదా, మీ చేతికి ఫోన్ ఎలా వచ్చింది? అవన్నీ తర్వాత చెప్తాను కళ్యాణ్. అర్జెంటుగా నువ్వు ఒక పని చేయాలి. చెప్పండి మేడం. మా ఆఫీస్లో అకౌంటెంట్స్ మర్డర్ కేసుని నువ్వు మళ్ళీ రీఓపెన్ చేయించాలి. వాళ్ళని చంపిన కేసులో ఇక్కడ లక్ష్మి అకారణంగా శిక్ష అనుభవిస్తోంది. మేడం, జడ్జిమెంట్ పాస్ చేసి క్లోజ్ చేసిన కేసు రీఓపెన్ చేయాలా? అవును కళ్యాణ్. ఆయన ఉదయం 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళిపోతే సాయంత్రం 6 గంటల కల్లా ఇంట్లో ఉండిపోయేవారు. బ్యాడ్ హ్యాబిట్స్ అంటూ ఏం లేవు. ఇంటికొచ్చాక కూడా వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. నేను చెప్తుంది అర్థమవుతుందా కళ్యాణ్? అర్థమైంది మేడం. మీరు చెప్పినట్టే ఇమీడియట్గా కేసు రీఓపెన్ చేస్తాను. కానీ ఇందులో మనం ఎంతవరకు సక్సెస్ అవుతాం అన్నదే నాకు అర్థం కావడం లేదు. ప్రయత్నం మానవత్వం, నిర్ణయం ఆ దైవానిది. మంచి ప్రయత్నానికి దైవం తోడెప్పుడూ ఉంటుంది కళ్యాణ్. మన ప్రయత్నం మనం చేద్దాం. సరే మేడం. ఏ అప్డేట్ ఉన్నా వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయి. ఉంటాను. అలాగే మేడం. చాలా థ్యాంక్స్ మేడం. ఏదైనా కాల్ వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మేడం, మీరే అన్నారుగా 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది మన చట్టంలో ఉందని. ఇందులో మా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కదా మేడం. సరే, మీ సెల్కి వెళ్ళండి. సరే మేడం. ఫోన్ కోసం ఎందుకంత తాపత్రయపడ్డామక్క? మన దగ్గరే ఒక ఫోన్ ఉంది కదా. ఆ ఫోన్ చట్టవిరుద్ధం, ఈ ఫోన్ చట్టబద్ధం. పొరపాటున మీ దగ్గరున్న ఫోన్ నుంచి చేసుంటే ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్గా కళ్యాణ్ ఏం చేస్తాడో నాకు బాగా తెలుసు. మీరు కూడా ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే తప్ప ఇంకెప్పుడు ఆ ఫోన్ యూజ్ చేయొద్దు. సరే అక్క. ఇప్పుడు నాకు నమ్మకం కలుగుతుందక్క. ఖచ్చితంగా లక్ష్మి నిర్దోషిని ప్రూవ్ చేసి బయటికి తీసుకొస్తారు. నా ప్రయత్నం కూడా అదే అమృత. న్యాయం గెలవడం ఆలస్యం అవ్వచ్చేమో గాని అన్యాయం ఎప్పటికీ గెలవదు. ధర్మ పోరాటం మొదలుపెట్టింది ఇప్పుడే కదా, ఓపిగ్గా ఎదురుచూద్దాం. పద. పేరు గోత్రం చెప్పండి బాబు. నా భార్య రాణమ్మకి కృష్ణుడంటే అపారమైన నమ్మకం పూజారి గారు. ఆ కృష్ణుడి ఆశీస్సులో నా భార్యకి ఎల్లప్పుడూ ఉండాలని వేడుకుందామనొచ్చాను. ఆవిడ పేరు చెప్పండి బాబు. నా భార్య పేరు రాణమ్మ. మరి సతీ సమేతంగా రావాలి కదండి, ఎందుకు రాలేదు? నా భార్య ఇప్పుడు చెంచల్గూడ జైల్లో ఉంది పూజారి గారు. చెంచలు కూడా జైల్లో ఉందా? అంటే ఒక నరహంతకుణ్ణి మట్టుపెట్టి జైలుకెళ్ళింది. అయితే రాక్షసుణ్ణి వధించిన దుర్గమ్మ తల్లి అంటారు. అంతే పూజారి గారు. అధర్మాన్ని ఎదిరించడం పాపమే కాదు, అది పరమాత్ముడు మెచ్చిన పుణ్యకార్యం. కురుక్షేత్రంలో అర్జునుడి వెంటే ఉండి నడిపించిన ఆ శ్రీకృష్ణుడు
ఇప్పుడు ధర్మం వైపు నిలబడిన మీ రాణమ్మ వెంటే ఉండి నడిపిస్తాడు. నిశ్చింతగా ఉండండి. ఆ కృష్ణ పరమాత్మ దయతో అంతా మంచే జరుగుతుంది. మా రాణమ్మ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని తన పేరున అర్చన చేయండి పూజారి గారు. అలాగే. మీ అమ్మా నాన్నలెవరో తెలుసుకుని మిమ్మల్ని వాళ్ళకి చేర్పించే బాధ్యత నాది. అప్పటి వరకు మీరు నాతోనే ఉంటారు. నువ్వు నా పిల్లలకి తల్లిగా నా ఇంటికి రావాలి. ఆ పిల్లలెవరమ్మా? మా రానమ్మ కన్నబిడలండి. అవును, ఆ ముగ్గురు పిల్లలు కృష్ణ, కార్తీక, కావేరి రాణమ్మ పిల్లలు. ఈ విషయం వెంటనే రాణమ్మకి చెప్పాలి, రాణమ్మకి చెప్పాలి. బాబు, హారతి తీసుకోండి. పూజారి గారు, నేను ఇక్కడ మీ భార్య రాణమ్మ ఒక నరరూప హంతకుణ్ణి వధించి చెంచల్గూడ జైల్లో ఉందని చెప్పారు కదా. ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని కాపాడేవారిని ఆ ధర్మమే కాపాడుతుంది. మీ భార్య తప్పకుండా నిరపరాధిగా బయటికి వస్తుంది. హారతి తీసుకో బాబు. ఉండండి, ప్రసాదం ఇస్తాను. రానమ్మ ఇప్పుడు జైల్లో ఉందా? నాకు ఈ మధ్య జరిగింది ఏది గుర్తుకు రావట్లేదేంటి? అంటే ఏదో జరిగింది. రాణమ్మ జైల్లో ఉంది. నేను వెళ్ళి వెంటనే రాణమ్మని కలవాలి. కలిసి ఒక్క విషయం చెప్పాలి. రానమ్మ, ఈ పిల్లలు నీ పిల్లలే. నువ్వు తల్లిగా నటించడానికి వచ్చింది నీ పిల్లలకే అని చెప్పాలి. బాబు బాబు బాబు, ప్రసాదం తీసుకో బాబు, మీ ప్రసాదం తీసుకో. అదేంటి, భార్య మంచి కోరి అర్చన జరిపించారు, ప్రసాదం తీసుకోకుండానే వెళ్ళిపోతున్నారేంటి? ఏదైతేనేం అంతా కృష్ణలీల. సార్, మిమ్మల్ని తీసుకొచ్చిన మీ కార్ డ్రైవరు వాళ్ళమ్మ మెట్లపై నుంచి పడిపోయిందని ఫోన్ వస్తే వెళ్ళిపోయాడు సార్. ఈ కార్ కేసు మీకు ఇవ్వమని చెప్పి నాకు చెప్పేసి వెళ్ళిపోయాడు సార్.
ఇదిగోండి మీ కార్ కీస్. అర్జెంటుగా చెంచల్ కూడా జైలుకి వెళ్ళి రాణమ్మని కలవాలి. రాణమ్మ, మొత్తానికేదో జరిగింది. నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు ఆ పిల్లల దగ్గర నువ్వు కష్టాలు పడినంత వరకు నాకు గుర్తుకుంది. ఆ తర్వాత జరిగింది ఏది నాకు గుర్తులేదు. నేను వస్తున్నాను రాణమ్మ. ఆ పిల్లలు నీ పిల్లలే అన్న నిజాన్ని నీకు చెప్పడానికి నేను వస్తున్నాను. రాణమ్మ, నాకు గతమంతా గుర్తుకొచ్చేసింది. నువ్వు ఏ పిల్లలనైతే మార్చాలని తల్లిగా నటించడానికి వచ్చావో ఆ పిల్లలే నీ కన్న పిల్లలు. అందులో ధర్మతేజ్ గారు ఏం రాశారో నాకు తెలియాలి. ప్లీజ్ ఇటివ్వండి. ఈసారి నాతో మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అలాగే మేడం.